గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మిత్రతాస్. అందరికీ నమస్కారాలు. మన ఛానల్ని ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ టు ఆల్. అలాగే ఎవరైతే మన ఛానల్ కొత్త చూస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ అయిన బటన్ క్లిక్ చేయడం వలన వెంటనే ఒకటి బెల్ అనే గంట వస్తుంది. ఈ బెల్ అనే గంట క్లిక్ చేయడం వలన మళ్ళీ ఒకటి ఆల్ అనే మరి ఒక గంట వస్తుందండి. ఈ ఆల్ అనే గంట క్లిక్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే అందరికంటే మీరు చూడడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తెలంగాణలో ఉన్న రైతన్నలకు ప్రతి ఒక్క రైతన్నలకు ఈ యొక్క వీడియో షేర్ చేసే విధంగా మీ వంతు సహాయం చేయగలరు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. వీడియో చూస్తున్నారు కానీ అందరూ ఎవరు లైక్ కొట్టలేదు. ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితేనే ఈ యొక్క వీడియో అనేది తెలంగాణలో ఉన్న ప్రజానికానికి ఎంతమందికి రీచ్ అయిందో, ఎంతమంది ఈ యొక్క వీడియో నచ్చిందో మేము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరిన్ని వీడియో చేయడానికి ఇంకాను మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలా కామెంట్ రూపంలో తెలియజేస్తే ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అది పథకాల గురించి కానీ, లేకుంటే వేరే ఏదైనా లేటెస్ట్ న్యూస్ సంబంధించిన విషయాల గురించి కానీ, లేకుంటే మీకు ఏమైనా డౌట్స్ పరంగా సార్ మా యొక్క వీడియో చేయగలరని చెప్తే వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మేము చేయడానికి ప్రయత్నిస్తాము. కానీ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రైతు బంధు పంపిణీ ఎకరానికి 7,500 రూపాయలు బ్యాంకులో జమ అర్హుల లిస్టు విడుదలని మనకు పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త అంతా కూడా మనం నిన్న చూసుకున్నట్లయితే మనకు మంత్రివర్గాలతో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో మనకు ఏం చెప్పారంటే, మనకు ఇప్పుడు వానాకాలం ఇప్పుడు ఆల్రెడీ మన యాసంగి సీజన్లో రైతు బంధు వేయాల్సిన రైతు బంధు దాదాపు 5 ఎకరాల వారికి వేస్తారని రైతు బంధు అయితే చాలామందికి పడింది, కొంతమంది పడలేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని కూడా మన వానాకాలం ఏదైతే సీజన్ది ఈ రైతు బంధు ఉన్నదో, ఈ రైతు బంధు అనేది రైతు భరోసాగా పేరు మార్చిన విషయం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ రైతు భరోసా అనేది పేరే మార్చిరు తప్ప ఈ యొక్క రైతు బంధు అనేది ఇంకా వారి ఖాతాలు జమ కాలేదు. కాబట్టి ఈ యొక్క రైతు బంధు అనేది ప్రభుత్వం అయితే 5,000 రూపాయలు అయితే ప్రస్తుతం ఇచ్చింది. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు వానాకాలం సీజన్లో వారి ఖాతాలో 7,500 రూపాయలు జమ చేస్తామని అయితే మనకు మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొనడం జరిగింది. ఈ యొక్క 7,500 రూపాయలు వారి యొక్క ఖాతాలో జమ చేయాలని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈరోజు 12 గంటల నుండి వారి యొక్క ఖాతాలో అయితే కంపల్సరీ ఇక 7,500 రూపాయలు అనేది జమ అవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే, దీనికైతే ఒకటి ఇన్ని ఎకరాలకు ఇస్తామని అయితే ఏం పేర్కొనడం అయితే లేదు. ప్రస్తుతానికి మరి ఎన్ని ఎకరాలకైనా ఇవ్వచ్చు. దీనైతే ప్రజలందరూ రైతన్నలు కూడా దృష్టిలో ఉంచుకోండి. ఎందుకంటే ప్రభుత్వం అయితే ఫస్ట్ 5 ఎకరాల వరకు అని చెప్పింది. మళ్ళీ తర్వాత ఎలక్షన్స్ కోడ్ ఉన్న తర్వాత మనకి ఎన్ని ఎకరాలైనా సరే రైతు బంధు రిలీజ్ చేయాలని చెప్పింది. మళ్ళీ తర్వాత ఇక సేమ్ అదే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా దానికి రైతు బంధు ఇవ్వాలని అయితే ప్రభుత్వం పేర్కొన్నది. కాబట్టి ప్రస్తుతం అయితే ఇవంతా కూడా ఎన్ని ఎకరాలు ఉన్న వారికి కూడా ఈ యొక్క రైతు బంధు అనేది విడుదల చేస్తారు. కంపల్సరీగా ఈరోజు 12 గంటలకు మీ యొక్క బ్యాంకులలో జమ అవుతాయని పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన అర్హుల లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మీ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే, మీ యొక్క డిస్ట్రిక్ట్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎన్ని వరకు చూడండి. మీరు వీడియో ఎన్ని వరకు చూస్తే ఈ యొక్క లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎన్ని వరకు చూడండి. అయితే దీనికి సంబంధించిన రైతు బంధు చూసుకున్నట్లయితే మనకు రెండు సార్లు ఇస్తారు. మనకు తెలుసు కదా, సంవత్సరానికి 7,500 రూపాయలు ప్లస్ 7,500 రూపాయలు మొత్తం 1,500 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇది ఒక రైతు బంధు సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే ఈ 7,500 రూపాయలు ఒకేసారి వారి యొక్క ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో భాగంగానే మనకు ఈ రైతు బంధు అనేది దాదాపు 3 ఎకరాల వారికి అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది. కొన్ని డిస్ట్రిక్ట్స్ వారికి అయితే రైతు బంధు అనేది 5 ఎకరాలకు 5 నుండి 10 నుంచి 15 ఎకరాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన లిస్టులో చూసుకున్నట్లయితే ఒకటి నిజామాబాద్ కానీ, సిద్దిపేట కానీ, అదేవిధంగా కామారెడ్డి కానీ, అదేవిధంగా నల్గొండ కానీ, అదేవిధంగా మనకు రంగారెడ్డి కానీ, ఇలా చూసుకున్నట్లయితే చాలా చోట్లనైతే ఈ యొక్క రైతు బంధు అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన లిస్టు కూడా విడుదల చేయండి. ఈ లిస్టులో అయితే ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
మీ యొక్క డిస్టిక్ ఈ లిస్టులో ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఖాతాలు కూడా ఈరోజు 12 గంటలకైతే రైతు బంధు అనేది జమ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు చేయవలసింది ఏంటంటే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేస్తేనే ఈ యొక్క రైతు బంధు అనేది తెలంగాణలో రైతన్నలకు ఎంతమంది రీచ్ అయినా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీకు రైతు బంధు పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలియజేయగలని కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.